హాయ్ అండి, ఈరోజు మీకు నేను ఈజీ కుక్కర్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా 2 బంగాళదుంపల ముక్కలు, ఒక క్యారెట్, ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, కొంచెం పుదీనా, ఒక పచ్చిమిర్చి తీసుకోవాలి. తర్వాత లవంగము, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, జింజర్ గార్లిక్ పేస్టు, బిర్యానీ మసాలా తీసుకోవాలి. తర్వాత ఒక గ్లాసున్నర బియ్యం నానబెట్టుకున్నాను. తర్వాత కుక్కర్ వేసుకొని స్టవ్ మీద ఒక కప్పు ఆయిల్ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకున్నాను. అది వేడెక్కాక అందులో చెక్క, లవంగం, బిర్యానీ ఆకు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 2 స్పూన్లు బాగా కలుపుకోవాలి. అది వేడెక్కినాక బంగాళదుంపల ముక్కలు, క్యారెట్, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పుదీనా వేసుకొని మళ్ళీ ఒక 2 స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత 1 స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని కొంచెం గరం మసాలా వేసుకొని బాగా కలియబెట్టాలి. తర్వాత ఒక అర స్పూన్ కారం వేసుకొని కలిగిపెట్టాలి. అందులో ఒక గరిట పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకొని తిప్పాలి. మొత్తం ఒకసారికి తిప్పాలి. నానబెట్టిన బియ్యాన్ని వేసుకొని అందులో బాగా కలపాలి. కలిపిన తర్వాత అందులో 1 గ్లాసున్నర బియ్యం తీసుకున్నా కదా, దానికి నేను 3 గ్లాసుల వాటర్ని పోసుకున్నాను. 3 గ్లాసుల వాటర్ని తీసుకున్నాను. తర్వాత కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చాక దాన్ని కట్టేయాలి. తర్వాత వేడిగా రుచికరమైన వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది.